తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 4 కులాల జనాభా లక్ష దాటుతుంది. 32 లక్షల పైచిలుకు మాదిగాస్, 1,11,000 పైచిలుకు బొడిగే జంగాలు, మాలాస్ 15,000, ఉపకులాలు కలిపితే 17 లక్షలు వస్తుంది. అంటే లక్ష దాటిన కులాలు ఏవి అంటే 4. ఒకటి మాదిగ, ఒకటి మాల, ఒకటి బుడిగ జంగాలు, ఒకటి నేతకాని. ఎన్ని కులాలల్లా? 59 కులాలల్లా 4 కులాలను తీస్తే ఈ 4 కులాల జనాభాను కలిపితే ఎంత వస్తున్నది? 32, 15, 1,11,000, ఇంకొక 1,30,000 అనుకుందాం. ఎంతైంది? 32, 15, 1 30, 1 11 ఎంత అయినట్టు? 50 లక్షలకు వచ్చింది. 50 లక్షలకి ఈ 4 కులాలు ఉంటే 2.5 లక్షలకు ఎన్ని కులాలు ఉన్నాయి? 55. 2.5 లక్షలు 55 ఉన్నారు. ఇంత మనం మీకు ఒక్కటే ఆలోచన చేయాలి. వెయ్యి మందితో కొట్టాడగలుగుతామా? 50 మందితో కొట్టాడగలుగుతామా? మళ్ళీ ఈ చిన్న చిత్క కులాలు ఎక్కడ పోవాలి? నువ్వు తినేస్తా అంటావు, ఒక్కడ తినేస్తా అంటారు. యాభై 55 కులాలు 50 లక్షల జనాభా ఉంటే 55 కులాలు 2,50,000 మంది. ఓ పెద్దనగా మన పాత్ర ఏముండాలి? మన పాత్ర ఏముండాలి? ఆ రోజు మీరెందుకు తిరగబడ్డారు? మళ్ళీ ఆ కులాల అక్కడ యువకులు అక్కడ కుటుంబాల వాళ్ళ రోదన బాధ ఎవరు చెప్పుకోవాలి? యాభై 55 కులాలు 2,50,000, 3 లక్షలు అయితే ఈ 4 కులాలు కలిసి 50 లక్షల. సో ఈరోజు ఈ కేటగరైజేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జరిగింది ఏ విధంగానంటే ఎంపెరికల్ డాటా ఆధారంగా జరిగింది. ప్రభుత్వం ఎంత జాగ్రత్త పడాలంటే ఎక్కడ కూడా రేపొద్దున కోర్టు పోయినా కోర్టులో నిలవద్దు. ప్రభుత్వం ఇంటర్ఫరెన్స్ ఎక్కడా లేదు ఈ 199 పేజీల రికమెండేషన్లో. ఇందులో చాలా క్లియర్గా గ్రూప్ 1 మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్డ్ and overlooked scheduled caste and overlooked scheduled caste. Those communities are 15 communities. Their population is 1,71,000 and they have been given a reservation of 1%. Second, moderately benefited scheduled castes, they have been given backwardness, ఇవన్నీ ఎంపెరికల్ డేటా ఆధారంగా పాపులేషన్ దృష్టిలో పెట్టుకుని they have been given 9%. Better placed community based on the empirical data they have been given 5%.
సో ఏబీసీకి వెళ్ళి ఏబిసిడికి వెళ్ళి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకు వచ్చింది? ఏ ప్రమాణాల ఆధారంగా 59లో 33 కులాలు కొనసాగుతున్నాయి ఆ గ్రూప్లలో. 24 కులాలకు సంబంధించి మార్పు వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పాను, ఏ గ్రూప్లకి బి గ్రూప్లకేసి 7 వచ్చారు ఏ గ్రూప్లకు. అదే బి గ్రూప్లకు ఎవరు వచ్చారు? మరి బి గ్రూప్లకు సికేలు ఒక్కరు వచ్చారు, డికేలు ఒక్కరు వచ్చారు, ఏకేలు ఒక్కరు వచ్చారు. ఇదంతా జనాభా చూస్తే 5,000 దాటలేదు. ఎందుకంటే ఓవరాల్ 59 కులాల జనాభా ఎంతున్నది? 2,50,000 నుంచి అనుకుందాం 3 లక్షలు. సో దీని రాజకీయంగా మా విశారణ చెప్పినట్టు రాజకీయంగా దీన్ని విమర్శించాలి, లేదా ఈ సమస్యగానే కొనసాగాలి అనే ఆలోచన మంచి ఆలోచన కాదు. నేను వ్యక్తిగతంగా ఎవరు విమర్శించను, కానీ యూ కెనాట్ ప్లే విత్ ద పీపుల్స్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్, compulsions for lifelong. You don't have the right. You are exploiting my innocence. You are misguiding me because of my ignorance. ఇంకొక ప్రశ్న, వర్గీకరణతో సంపూర్ణంగా సమాజంలో మార్పు వస్తుందా? మీరు దాన్ని నమ్ముతారా? వర్గీకరణ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఎడ్యుకేషన్, టు ఎంప్లాయ్మెంట్. Then what about that? What is the percentage of population which will be benefited by this categorization? 15-20%. What about the rest of the communities? About 75%, or let us say 70% of the community, the government should come to their rescue. ఎవరు ఆ బాధ్యత వహించాలి? దాని గురించి ఎందుకు మనం ఆలోచన చేస్తలేము? ఈ జాతిలో ఒక ఎప్పటికీ ఒక ఊతపదం అయిపోయింది వర్గీకరణ. ఎస్ యార్, వి నీడ్ ఇట్. ఇట్ ఇస్ రైట్, ఇట్ ఇస్ మై రైట్. వర్గీకరణ అనేది ఇంకో కులానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఆ కుల ఉన్మాదాలకి బయటికి రావాలి మనం. యు ఆర్ అల్టిమేట్లీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. అయిపోయి నీ హక్కు నీకు వచ్చింది. Don't express your animosity towards any other community. ఇది ఈ స్ట్రగుల్ కొత్త కాదు. ఇది ఈ రోజు కాదు, 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కొనసాగుతున్నది. ఈ భారత స్వతంత్రము, రాజ్యాంగం 75, 76 ఏళ్ళు, ఆ తర్వాత రిజర్వేషన్లు మాకు రాలేదు అనే ఓ బాధతోటి బయటకు వచ్చినాం. కానీ ఈ అసమానతలు, ఈ భేదాలు, విభేదాలు కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు మారుతున్న సమాజంలో ప్రయారిటీస్ మారినప్పుడు మనం కూడా మారాలి కదా. మన ఆలోచన విధానం మారుతున్నదా?
ఒక అడ్వకేటే కానీ, ఒక ఎమ్మెల్యేనే కానీ, ఒక గ్రాడ్యుయేటే కానీ, ఒక పీజీఏ కానీ, ఒక డాక్టరే కానీ, ఒక విద్యావంతుడే కానీ, విద్యార్థికుడే కానీ, సమ్వేర్ స్టిల్ ఈ ఫీల్స్ ఇన్సెక్యూర్డ్. వై? దానికి తోడు మన ఆలోచన విధానాలు మార్పు వస్తున్నాయా? ఎందుకు? కారణం ఏంటి? ఈ మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే మన సోషల్ కండిషన్, మన బిహేవియర్లో మార్పు రావాలి. You may be great, I may be great, we are all great of our culture, sacrifices, but the need of the hour is change. The need of the hour is change. My experience is, my interaction with so many students, intermediate degree, 10th class students, particularly girl child, they are very enterprising, but they are helpless. They are very enterprising. They have dreams. They want to achieve something. They want to live independently. They want to live with self-respect. They want to earn on their own. But certain compulsions are there. Have we ever discussed these issues amongst us? ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఏదైనా ఇష్యూ బేస్డ్ సమాజానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, ప్రమాణాలకు సంబంధించి సరే కేటగరైజేషన్ ఉన్నది కావాలి మనకు. దాంతో సహా ఈ అంశాలు కూడా ఉన్నాయి కదా. ప్రభుత్వం ఏదైనా కానీ నా కూతురో నీ కూతురో రెసిడెన్షియల్ స్కూల్ చదువుతుంది. It should not be a bane for a girl from these communities studying there. It should not be a situation of compulsion. It's not a question of governments. మన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మీరు యూనివర్సిటీలను తీసుకోండి, ఉస్మానియా పరిస్థితి ఏమున్నది? ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏమున్నది? ఏ రకంగా దిగజారింది విద్యా వ్యవస్థ గత 10 ఏళ్లలో? 2013లో సబ్ ప్లాన్ తీసుకొచ్చినాం. ప్లాన్డ్ బడ్జెట్ అలొకేషన్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్. That's your right. You got an act. Have you people ever organized one interaction meeting on this subject? ఈ జాతులకు బిచ్చమేమని అడుగుతలేము. ఓ చట్టం ఉన్నది, మా వాటా ఉన్నది. Every child, irrespective of the community, is a blessed child. And every child has a hidden talent. Somebody wants to be a good businessman. Somebody is very skilled. A girl or a boy is very skilled. He says, I need this financial assistance. Where should he go? ఎక్కడ పోవాలి? You people should have a discussion. Forget this topic. This is over now. This is a reality. What is the way forward? విషాదం చాలా చక్కగా చెప్పిండు. ఆత్మగౌరవం, రాజ్యాధికారం. నాకు చట్టం ఉండంగా, నా బడ్జెట్ అలొకేషన్ నాకు ఉండంగా,
ఆంట్రప్రెన్యూర్షిప్ ఎందుకు పెరుగుతలేదు?